హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ లిటిల్ థింగ్స్. అందరు బాగున్నారా? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో ఈ రోజు ఈ వీడియోలో మీషో నుంచి కొంచెం జ్యువెలరీ మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నా. ఈ మధ్య కాలంలో నేను చాలాసార్లు మీషోలో జ్యువెలరీ అయితే పిక్ చేశానండి. ఈ మధ్య నేను ఎక్కువ కుర్తీస్, శారీస్ ఇట్లాంటివి ఏం షాపింగ్ చేయలేదు, కానీ మీషోలో చాలామంది అడుగుతున్నారు శారీస్, కుర్తీస్ షేర్ చేయండి, మీషోలో చూపించట్లేదు సరిగ్గా మీరు అని చెప్పి. సో కొంచెం బడ్జెట్లో ఉంటాయి కదా, సో నేను కూడా ట్రై చేస్తాను డెఫినెట్లీ మీతో నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేసుకోవడానికి. సో నేను జ్యువెలరీ అయితే పిక్ చేశాను. ఈ మధ్య కాలంలో చాలా జ్యువెలరీ పిక్ చేశాను నేను మీషోలో. అంటే ఇయర్ రింగ్స్ కానీ అన్ని నేను లిటిల్ థింగ్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది కదా, దాంట్లో పోస్ట్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇవి మళ్ళీ అన్ని ఒకేసారి చేయకుండా ఒక్కొక్కటి నచ్చినప్పుడు ఆర్డర్ చేస్తూ ఉంటాం కదా. సో ఒక్కొక్కటి ఏం చూపించలేం కదా, అందుకని అలా షార్ట్స్లో కూడా పెడుతున్నాను. బట్ షార్ట్స్లో లింక్స్ యాడ్ చేయడానికి కుదరట్లేదు, అందుకని ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ పోస్ట్ చేస్తున్నాను అనమాట. సో జ్యువెలరీ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంటున్నాయి. సో చాలా రీజనబుల్ ప్రైజెస్, అంత తక్కువ ప్రైజెస్కి మంచి క్వాలిటీ జ్యువెలరీ కూడా పంపిస్తున్నారు. చాలా బాగుంది అనిపించింది నాకు, అందుకే అప్పుడప్పుడు ఏమైనా బాగా నచ్చాయి అని అనుకుంటే ఆర్డర్ చేస్తూ ఉన్నాను. సో ప్రెజెంట్ అయితే కొంచెం నాకు నచ్చిన జ్యువెలరీ ఆర్డర్ చేసుకున్నాను, మీతో కూడా షేర్ చేద్దాము. చాలా రోజులు అయిపోయింది కదా అన్నట్టు ఈరోజు షేర్ చేస్తున్నాను అనమాట. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. సో చాలా జ్యువెలరీ తీసుకున్నాను. చాలా బ్యూటిఫుల్ ఉన్నాయండి అసలు. అంటే ఇది వరకు ఇట్లాంటి జ్యువెలరీ పర్చేస్ చేయాలంటే మనకి ఎక్కడ పర్చేస్ చేయాలి తెలీదు, అండ్ దట్టు చాలా కాస్ట్లీగా అనిపించేవి. అమ్మో అంత కాస్ట్ పెట్టాలా అనిపించేది. బట్ చాలా మంచి ఏమంటారు క్వాలిటీ జ్యువెలరీని చాలా అఫోర్డబుల్ రేంజ్లోనే సేల్ చేస్తున్నారు. చాలా బాగున్నాయి అసలు. ఇది చూడండి, ఫస్ట్ పీస్ ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి ఒక్కసారి. దీన్ని అసలు దీని మీద ఇంకా వైట్ మీద ఉండడం వల్ల తెలియట్లేదు. నేను కుదిరితే మోస్ట్లీ వేసుకుని చూపించడానికి ట్రై చేస్తాను. ఏదైనా ఆరెల్స్ ఏదైనా పెట్టుకునే జస్ట్ అట్లా పెట్టుకుని చూపించడానికి ట్రై చేస్తే ఈ అవుట్ఫిట్ మీద సెట్ అవ్వదు కదా అన్నట్టు నేను వేరే అవుట్ఫిట్ వేసుకుని ఇక్కడ యాడ్ చేస్తాను. అదే వేసుకుని అప్పుడు మీకు లుక్ తెలుస్తుంది కదా. చాలా 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 బ్యూటిఫుల్ ఉంది. అండ్ దీంట్లో రోజ్ గోల్డ్ ఫినిష్ ఉంది, ఇలా డైమండ్ ఫినిష్ ఉంది. నాకు రోజ్ గోల్డ్ ఫినిష్ అంటే అన్నిటికీ సూట్ అవ్వదు అనిపిస్తుంది, అందుకని ఇది తీసుకున్నాను అనమాట. అండ్ ఇంకొకటి తీసుకున్నాను ఇట్లాంటి కొంచెం వైట్ షేడ్లో. సో దాన్ని గోల్డ్లో తీసుకుని ఇది డైమండ్స్ లాగా తీసుకున్నా. చాలా బ్యూటిఫుల్ ఉంది. ఎక్కువ మనం కొంచెం చిన్న పిల్లలకి అలా కూడా మనం ఈ మీషోలో తీసుకోవచ్చండి, అలా అనిపించింది. ఎందుకంటే వాళ్ళు పాడేస్తూ ఉంటారు ఎక్కువ. సో అలాంటప్పుడు కొంచెం బడ్జెట్లో వచ్చేస్తాయి కదా. అండ్ ఈ జ్యువెలరీ పీస్ అయితే అసలు చాలా గ్రాండ్గా అనిపిస్తుంది. సో డ్రెస్సెస్కి ఏంటి, లెహెంగాస్కి ఏంటి అన్నిటికీ చాలా చాలా బాగా సూట్ అవుతుంది. ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగా వచ్చాయి. సో చాలా నీట్గా ఉందన్నమాట ఫినిషింగ్ అంతా, స్టోన్స్ ఫినిషింగ్ అసలు చీప్ లుక్ లేదు. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ 500 రేంజ్లో నేను తీసుకున్నవి ఈరోజు. సో ఎక్కువ కాస్ట్లీ కూడా ఏం తీసుకోలేదు, సింపుల్వే తీసుకున్నాను. సో ఇదొక ఫస్ట్ పీస్. అండ్ ఇది నేను మొన్నే ఆర్డర్ చేశాను, వచ్చేసింది. ఇంకా అన్నీ ఒకేసారి చూపిద్దాంలే అన్నట్టు చూపిస్తున్నా. ఇది కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇది చాలా మంది వేసుకోవడం చూశాను. దీంట్లో కూడా ఓన్లీ రెడ్ ఉంది. ఇది రెడ్ అండ్ గ్రీన్ కాంబో. ఓన్లీ రెడ్ కూడా ఉంది, ఓన్లీ గ్రీన్ కూడా ఉంది. నాకు రెడ్ అండ్ గ్రీన్ నచ్చింది, అందుకనే తీసుకున్నాను. చూసారా, లైక్ చాలా బ్యూటిఫుల్ ఉందండి. అసలు ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వచ్చింది. అంటే కొంచెం మనకి కాస్ట్లీ తీసుకుంటూ ఉంటాను కదా, అంటే బేగం బజార్లో అట్లా తీసుకుంటూ ఉంటాను కదా. సో వాటితో కంపేర్ చేస్తే 300కి అయితే బాగా వచ్చినట్టే, కానీ స్టోన్స్ కొంచెం డిఫరెన్స్ తెలుస్తుంది. కానీ మనం అట్లా పెట్టుకున్నప్పుడు అలా తెలియదు అనమాట, మనం దగ్గర నుంచి వస్తే తప్ప. దూరం నుంచి మామూలుగా అలా పెట్టుకున్నప్పుడు మీరు చూస్తున్నారు కదా, మీకు దగ్గరగా కూడా పెట్టి చూపిస్తున్నాను, మీకు క్లారిటీగా తెలియాలి కదా. ఇంకా యాక్చువల్లీ వీడియోలో ఇంకా బాగా కనిపిస్తుంది ఉన్నదానికంటే కూడా. అంటే పెట్టుకుంటే ఇంకా లుక్ కనిపిస్తుంది. అంటే చిన్నగా సింపుల్గా పట్టు శారీస్కి అలా వేసుకున్నప్పుడు హెవీగా కాకుండా సింపుల్గా రెడీ. ఈ మధ్య నాకు ఎప్పుడు పట్టు శారీస్కి కూడా సింపుల్గా వేసుకోవాలనిపిస్తుంది. హెవీగా హారం అని పెట్టుకోబుద్ది కావట్లేదు. ఏదైనా షూట్ ఉంటే తప్పదు, కానీ రెగ్యులర్గా అయితే ఇది వరకు నేను ఒక హారం వేసేసుకునేదాన్ని. బట్ ఇప్పుడు ఓన్లీ నెక్ పీసే పెట్టుకోవాలనిపిస్తుంది. నేను హారం కూడా తగ్గించేసాను అనమాట పెట్టుకోవడం. సో మీరు రీసెంట్గా చూస్తే అర్థమవుతుంది, చిన్న చిన్న చాకర్స్ అట్లాంటివి పెట్టుకుంటున్నాను. సో అలాంటప్పుడు ఇలా సింపుల్గా పెట్టుకోవచ్చు అన్నట్టు తీసుకున్నాను. నాకు మోడల్ బాగా నచ్చింది. ఇయర్ రింగ్స్ కానీ అన్నీ మంచి ట్రెడిషనల్గా ఉంటుంది పెట్టుకుంటే. ఇయర్ రింగ్స్ అయితే ఇవి వచ్చాయి, దీనికి చిన్న చిన్న బుట్టలు, కింద ముత్యాలు అన్నీ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి. ఒకటి కూడా విరిగిపోవడం అట్లాంటిది కూడా ఏం అవ్వలేదు. నేను కింద లింక్స్ అయితే అన్నీ యాడ్ చేస్తాను, మీకు నచ్చింది కావాలనుకుంటే కొనుక్కోండి. అండ్ నెక్స్ట్ నేనైతే ఎక్కువ వైట్ స్టోన్స్ ఇట్లాంటివి ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. సో చాలా క్యూట్ ఉంది ఇది. చిన్ని చోకర్, మీరు చిన్నపిల్లల కోసం లేదు మీ కిడ్స్ కోసం తీసుకోవాలని తీసుకోవచ్చు, మీకోసం కూడా బాగుంటుంది, ఇద్దరికి పెట్టుకోవడానికి బాగుంటుంది. ఇది చూడండి ఎంత క్యూట్ ఉందో. ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. వైట్ స్టోన్స్ మళ్ళీ చుట్టూరు ఇలా ముత్యాల్లా వచ్చాయి, చిన్న చిన్న ముత్యాల్లాగా, చిన్న ఇయర్ రింగ్స్. సో అందరికీ బాగుంటాయి. ఇది ఒకటి తీసేసుకుంటే పిల్లలు కూడా పెట్టుకోవచ్చు, పెద్దవాళ్ళు కూడా పెట్టుకోవచ్చు.
అండ్ వైట్ స్టోన్స్ కదా, చాలా వాటికి సూట్ అయిపోతాయి. అంటే చాలా చాలా అంటే కొంచెం సింపుల్ శారీస్, ప్లెయిన్ శారీస్ ఇట్లాంటి వాటికి కూడా పెట్టుకోవడానికి చాలా క్యూట్ ఉంటుంది. ఇందాక చూపించాను కదా, సో నేను అది డైమండ్ ఫినిష్లో తీసుకున్నాను, ఇది రోజ్ గోల్డ్ ఫినిష్లో తీసుకున్నాను. ఇది కొంచెం డిఫరెంట్ మోడల్, ఇది కొంచెం సెన్సిబుల్గా ఉంది. అంటే కొంచెం పట్టుకుంటే కొంచెం ఇష్టం వచ్చినట్టు వాడకూడదు అన్నట్టు ఉంది. కొంచెం మనకి హిప్ బెల్ట్స్ వస్తాయి, ఇలా సింగిల్ చైన్ హిప్ బెల్ట్స్ అట్లా వస్తాయి కదా, సో అట్లా ఉంది ఇది కొంచెం దీని ఫినిషింగ్ అంతా. ఇది రోజ్ గోల్డ్ ఫినిష్, దీంట్లో కూడా డైమండ్ ఫినిష్ ఉంది. నాకు రోజ్ గోల్డ్ ఫినిష్ చూసారు కదా, కొంచెం డిఫరెంట్ లుక్ ఉంటుంది రోజ్ గోల్డ్ ఫినిష్కి, అందుకే నాకు ఎక్కువ నచ్చదు. బట్ ఇదైతే బాగుంది, ఈ మోడల్లో క్యూట్గా ఉంది. అండ్ సింపుల్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. అండ్ నెక్స్ట్ ఇది కూడా సింపుల్ చోకర్. ఇందాక చూపించా కదా కొంచెం అదే వైట్ అండ్ పూసలు ఇట్లాంటివి ఏంటంటే మనం డిఫరెంట్ అవుట్ఫిట్స్కి వేసుకోవచ్చు. అండ్ శారీస్కి అయినా బాగుంటుంది, డ్రెస్సెస్కి కూడా. ఇది మెయిన్గా డ్రెస్సెస్కి చాలా బాగుంటుంది సింపుల్గా వేసుకోవాలన్నప్పుడు. ఇది వరకు నేను అస్సలు హెవీ ఇయర్ రింగ్స్ ఒక్కటే పెట్టేసేదాన్ని, చోకర్స్ ఇవే పెద్దగా పెట్టేదాన్ని కాదు. శారీ అయితే కొంచెం సింపుల్ శారీ, అదే ప్లెయిన్ టైప్ శారీస్ అనుకోండి, అప్పుడు కూడా హెవీ ఇయర్ రింగ్సే పెట్టేదాన్ని, చోకర్స్ పెట్టేదాన్ని కాదు. ఈ మధ్యకాలంలో పెడుతున్నాను, అందుకే చోకర్స్ ఎక్కువ తీసుకుంటున్నాను అనమాట. కొంచెం ఏమన్నా నాకు నచ్చినవి అట్లాంటివి ఏమన్నా ఉంటే. ఇది కొంచెం ఫ్లవర్స్ లా వచ్చింది. అండ్ దీనికి ఇలా పూసలు కూడా వచ్చాయి చుట్టూరు. కొంచెం ఫినిషింగ్ అంతా కూడా కొంచెం కుందన్ ఫినిషింగ్ అంటారు చూసారా, అట్లా ఉంది దీని ఫినిషింగ్ వచ్చాయి. ఎప్పుడైనా కొంచెం డైమండ్ ఫినిష్, స్టోన్స్, కుందన్స్ ఇట్లాంటివి కొంచెం బెటర్గానే ఉంటాయి. అండ్ కాస్ట్ కూడా చాలా చాలా రీజనబుల్ అనమాట, చాలా రీజనబుల్. అంటే నేను వేరే మింత్రాలో, అమెజాన్లో ఇవన్నీ కంపేర్ చేస్తే మీషోలో చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే వచ్చేస్తాయి. అప్పుడప్పుడు ఏమైనా నేను కూడా ఎక్స్పీరియన్స్ చేశాను యాక్చువల్లీ, అప్పుడప్పుడు సరిగ్గా రాకపోవడం అట్లాగా. బట్ కస్టమర్ సర్వీస్ ఇదివరకు కూడా కంపేర్ చేస్తే బెటర్ అయింది కాబట్టి మనం రిటర్న్స్ కూడా కొంచెం ఈజీ అయ్యాయి. సో ఒకవేళ నచ్చకపోతే లేకపోతే ఏమైనా ప్రాబ్లం వచ్చినా మనం కస్టమర్ సర్వీస్తో మాట్లాడుకోవచ్చు. తెలుగులో కూడా ఆప్షన్ ఉంది కస్టమర్ సర్వీస్. సో ఇది నెక్లెస్. నెక్స్ట్ వన్, ఇది యాక్చువల్లీ ఒక లెహెంగా తీసుకున్నాను అమెజాన్లో, నేను గుర్తుందా మీకు. సో ఆ లెహెంగాకి బాగుంటుంది. అండ్ లావెండర్ ఇప్పుడు బాగా శారీస్ కానీ లేకపోతే డ్రెస్సెస్ కానీ ఎక్కువ లావెండర్ అనుకుంటూ తీసుకున్నాను కదా. సో ఏదైనా వేసుకోవాలన్నప్పుడు అప్పుడు లావెండర్ శారీస్కి కానీ లెహెంగాస్కి బాగుంటుంది మెయిన్. సో అట్లా తీసుకున్నాను నేను. కుందన్ మోడల్ ఇది. సో కింద మనకి లావెండర్ షేడ్ కొంచెం తక్కువ ఉన్నాయి. లావెండర్ నేను చాలా దాంట్లో వెతికాను, ఈ షేడ్లో తీసుకుందాము ఏదైనా ఒకటని. అలా పెట్టుకుంటే ఎప్పుడైనా శారీస్ కానీ డ్రెస్సెస్ ఉన్నా అలా వేసుకోవడానికి బాగుంటుందని. బట్ దొరకలేదు, ఇది ఒక్కటే దొరికింది. అండ్ చాలా బాగా వచ్చింది. ఇది కూడా సింపుల్గా కావాలి, హెవీగా వద్దు కదా, అందుకే ఇవి కూడా సింపుల్గా వచ్చాయి. ఇది నెక్స్ట్ వన్ లావెండర్ చూపించాను కదా అది. అండ్ ఇంకొకటి ఉంది, ఇది కూడా చూపించేస్తా. ఇంకొకటి ఉందా, ఇది ఒకటే, ఇదే లాస్ట్ పీస్. అండ్ చాలా బ్యూటిఫుల్ అండ్ యూనిక్ పీస్ ఇది నెక్స్ట్ పీస్ చూసారా. అండ్ మన నెక్కి తగ్గట్టు ఇది కొంచెం ఇట్లా స్టిఫ్గా ఉంటుంది అనమాట. ఇలా ఉంటుంది, ఇట్లా ఉంటుంది. సో మనం డ్రెస్సెస్కి, క్రాప్ టాప్ లెహెంగాస్కి కొంచెం స్టైలిష్గా వేసుకోవాలన్నప్పుడు చాలా చాలా క్యూట్ ఉంటుంది. దీనికి ఇయర్ రింగ్స్ అయితే ఏం రాలేదు. ఇది కొంచెం చాలా డిఫరెంట్ అనిపించింది నాకు ఇది చూడగానే. అంటే కొంచెం మార్బుల్ టైప్లో వచ్చింది అనమాట. స్టోన్ చూసారా, దీంట్లో కొంచెం మార్బుల్ టైప్లో వచ్చింది స్టోన్. చాలా క్యూట్గా, చాలా డిఫరెంట్గా ఉంది. చాలా డిఫరెంట్గా అనిపించింది చూడగానే. ఇది కొంచెం 600 700 అనుకుంటా. బట్ యూనిక్ పీస్, మీకు కొంచెం యూనిక్ పీసెస్ ఇష్టము, రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలంటే ఇష్టం అని అంటే డెఫినెట్లీ మీకు ట్రై చేయొచ్చు. ఇది డిఫరెంట్ పీస్. ఇది అసలు ఇప్పటివరకు అయితే చూసి ఉండరు మీరు. చాలా యూనిక్గా అనిపించింది. నేను కూడా చాలా ఎగ్జైటింగ్గా ఎట్లా వస్తుంది, క్వాలిటీ ఎట్లా ఉంటుంది అన్నట్టుగా ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాను. ఇది చాలా బ్యూటిఫుల్ ఉంది. అండ్ మన నెక్ షేప్కి తగ్గట్టు సైజు కూడా మనం ఇది ఎక్స్పాండ్ అవుతుంది అనమాట. ఇదిగోండి, ఇది ఇలా ఎక్స్పాండ్ అవుతుంది. సో మనం స్టిఫ్గా ఉండాలంటే కూడా ఇలా ప్రెస్ చేసేస్తే ప్రెస్ అయిపోతుంది. సో స్టిఫ్గా ఉంటుంది. సో మనం స్టైల్ చేసుకునేటప్పుడు మన అవుట్ఫిట్స్కి తగ్గట్టు మనం స్టైల్ చేసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్ ఉంది కదా. సో అదనమాట, ఇదే లాస్ట్ పీస్. నేను లింక్స్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్ ఇచ్చి ఉంటాను, అలాగే కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేసి ఉంచుతాను. ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను, నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా చూడాలనుకుంటున్నారు పర్టికులర్గా అంటే డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ కలుస్తాను మంచి వీడియోతో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లాట్స్ ఆఫ్ లవ్. సీ యూ సూన్. బై.